హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీ అయిన అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమేమీ కాదు. ఎంతసేపు అయినా చాలా మెత్తగా చాలా బాగుంటాయి. ఈ అప్పాల రెసిపీని కూడా మనం తక్కువ టైంలోనే ఎక్కువ అప్పాలు అయితే తయారు చేసేసుకోవచ్చు. నైవేద్యంగా కూడా అమ్మవారికి అప్పాలు ఇష్టం అనమాట. ఈ అప్పాల రెసిపీ కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు బియ్యం పిండి, అలాగే అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ మర్చిపోయాను తీసుకోవడం. ఇలా వేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 కప్పు వరకు తురిమిన బెల్లం, అదే 1 కప్పు వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత కావాలి అంటే స్ట్రైన్ చేసుకోండి, ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే కనుక రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ వేయడం మర్చిపోయానని. ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం అంతటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మరిగించుకోవాలి. నెక్స్ట్ పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మరొకసారి బాగా కలిపి కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని చిన్న ఉండలు తీసుకొని ఒక పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఏ పేపర్ అయినా తీసుకొని కాస్త నెయ్యి అప్లై చేసి ఒక్కొక్క బాల్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ మాత్రం థిక్నెస్ ఉంటే కనుక మనకి అప్పాలు గట్టి పడకుండా మెత్తగా వస్తాయి. ఇలా ఏమీ లేదు అనుకుంటే మనం చేతితో కూడా చేసేయొచ్చండి. 2 చేతుల మధ్యలో మనం ఈ ఉండని పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అప్పాలు అనేది రెడీ అయిపోతాయి. ఈ మాత్రం మందంగా ఉంటే మనకి అప్పాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ అప్పాలన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈలోగా ఆయిల్ కూడా వేడయింది. ఈ అప్పాలను మెల్లగా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. 2 వైపులా మంచిగా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన వీటిని తీసుకొని 2 గరిటెల మధ్య పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తే ఆయిల్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అలాగే మిగిలిన అప్పాలను కూడా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా లైట్గా ఒత్తితే కనుక ఎక్సెస్ ఆయిల్ అంతా దిగిపోయి మనకి ఫ్రెష్గా అప్పాలు అనేది రెడీ అయిపోతాయి. ఆయిల్ అనేది ఉండదండి. చాలా మెత్తగా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఎవరికైనా అరిసెలు తినాలనిపించినప్పుడు ఇలా అప్పాలు చేసుకొని తింటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అరిసెలు తిన్నట్లే ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునేంత ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.